శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం एकदन्तमुपास्महे श्रीवत्सवक्षसं श्रीशं श्रीलोलं श्रीकरग्रहं श्रीमन्तं श्रीनिधिं श्रीड्यं श्रीनिवासं भजे श्रीनिवासं भजे निशम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे नवघनश्यामं पीतकौशेयवाससं सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृतेः परम् జలజాతాసనవాసవాదులును నీ సంకల్పమావంతయుం తెలియంజాలరు
మహిమమున్ నేరంగనాధారమీయిల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మికా పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగనామం అదే మోక్షతీరం వేదసారం మధురం మధురం. పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగనామం ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం. ఎన్ని మాలు విన్నా నవ్యాతి నవ్యం. పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగనామం పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి. ప్రభుని కరుణలేనిది జగతినేమి ఉన్నది. పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగనామం దాసులైన వారికి దాసుడి తుకారాం. దాసులైన వారికి దాసుడి తుకారాం. ధన్య జీవులారా అందుకోని రామ్ రామ్. అందుకోని రామ్ రామ్. అందుకోని రామ్ రామ్. పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. 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 పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ. 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 పాండురంగ పాండురంగ విఠల విఠల
బంధువులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ, ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఇంతటి మహోత్కృష్టమైన వ్యవస్థ తరపున, ధార్మిక వ్యవస్థ తరపున మీ అందరికీ ఇవాళ ద్వితీయమైన రోజు భగవద్గీత గాన ప్రవచనానికి ఈరోజు ద్వితీయం, ఈరోజు అద్వితీయం. ఒక మహోత్కృష్టమైన ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. భగవద్గీతను 3 షట్కాలుగా విభజించారు. షట్కం అంటే 6. భగవద్గీతలో మొత్తం అధ్యాయాలు 18. మొదటి 6 అధ్యాయాలు కర్మషట్కంగా విభజించారు, పేరు పెట్టారు. అర్జున విషాద యోగం నుంచి ఆత్మ సంయమ యోగం, 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగం వరకు ఆ 6 అధ్యాయాల్ని కర్మషట్కంగా విభజిస్తూ మనిషి ఆచరించవలసిన కర్మ మార్గాన్ని సూచించారు. ఏవో పెద్ద పెద్ద పదాలు అనుకోకండి. కర్మ అంటే వర్క్, పని ఎలా చేయాలి. ఈ పనిలో చాలా రకాలు ఉన్నాయి. మన కోసం చేసుకునే పని, లోకం కోసం చేసే పని. అలా విభజించుకుంటూ వెళితే అసలు మనం దేనికోసం పుట్టామో, జీవితం పరమార్థం ఏమిటో అర్థమవుతుంది. జీవితం ఎలా గడపాలో నిర్ణయించి చెప్పే ఒకే ఒక ఉత్కృష్టమైన గ్రంథం ప్రపంచంలో ఒక భగవద్గీత మాత్రమే. ఫ్లైట్లో మన పక్కనే కూర్చుని పుస్తకాలు చదివేస్తుంటారు, ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగు వాళ్ళే. హౌ టు బికమ్ ఏ బిలియనీర్, అది వాళ్ళ లక్ష్యం. అది హౌ టు బికమ్ ఏ బిలియనీర్. మన వాళ్ళు ఏం చెప్తున్నారు? మన వాళ్ళంటే మన పూర్వీకులు, మన ధార్మికులు, మన పెద్దవారు, మన బుద్ధిమంతులు, మన జ్ఞాన యోగులు ఏమని చెప్తున్నారు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము బ్రింగబోడు. ఇది ఎసెన్స్. ఎంత కోటీశ్వరుడైనా బంగారం తినడు. ఆ 4 మెతుకులు. బాగా డబ్బనే, ఇంకా దురదృష్టం ఏమిటంటే డబ్బనే లక్ష్యం పెట్టుకుని వెళ్ళేవాడు ఆ 4 మెతుకులు కూడా తినలేడు. ఏ ముద్ద కలుపుకుందామని చెయ్యి ఆ ముద్ద వైపుకి వెళితే ఆ పక్కనే ఉంటాడు ఫ్యామిలీ డాక్టర్. నీకు ఏమైనా జ్ఞానం ఉందా అన్నట్టు చూస్తుంటాడు. ఏమిటి స్వీట్ మీద కన్నేసావా? ఏమని చెప్పాను మొన్న? నీకున్న రోగం ఏమిటి? కడుపులో డయాబెటీస్ పెట్టుకుని ఒంట్లో పెట్రోల్ ఇంజన్లో ఎలా అయితే డీజిల్ పోస్తే కారు సర్వనాశనం అవుతుందో, డయాబెటిక్ ఉన్న మనిషిలో స్వీట్ వేయడం అలాంటిదే. చెప్పారు కదా అన్నాడు. దాంతో చెయ్యి వెనక్కి తీశాడు. ఈసారి గోంగూర పచ్చడి మీద చెయ్యి వేశాడు. మళ్ళీ ఇటు తిరిగి చూశాడు. మళ్ళీ నీకేమైనా జ్ఞానం ఉందని నిన్న చెప్పారు కదా, నీకు ఇరిటేషన్ ఎక్కువని, అది పెరుగుతుంది కదా అన్నట్టుగా చూశాడు. మళ్ళీ చెయ్యి తీశాడు. ఇంకో ఆవకాయ పచ్చడి మీద అయితే నీకు అవసరం చెప్పాను కదా అన్నట్టుగా చూశాడు. దేని మీద చెయ్యేస్తే ఈ చివరికి అన్నం తింటే డాక్టరే గుర్తొచ్చే పరిస్థితికి వచ్చాడు. తిడుతున్న డాక్టర్ గుర్తొచ్చే పరిస్థితికి తెచ్చాడు. ఫైనల్గా వీడికి ఇరిటేషన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నాడు. సార్, అంటే దీని అర్థం ఏంటి? నేను కడుపు నిండా తింటే, తృప్తిగా తింటే చచ్చిపోతాను అన్నమాట అన్నాడు. ఉదయం గుప్పెడు మాత్రలు, మధ్యాహ్నం గుప్పెడు మాత్రలు, సాయంత్రం గుప్పెడు మాత్రలు వేసుకుంటూ కోట్లు సంపాదిస్తే ఏం ఉపయోగం? ఈ మాత్రలు లేకుండా జీవిత ప్రయాణాన్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపడం ఎలాగో భగవద్గీత చెప్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి వేసిన ప్రతి శ్లోకము ఆరోగ్యానికి,
జీవితాన్ని మహోత్కృష్టమైన లక్ష్యం వైపుకి నడిపించగలిగే శక్తినివ్వగలిగే గుళికలు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి పంచాడు శ్రీకృష్ణ పరమాత్మ. పంచాడు. ఈ విలువ మనకు ఎలా తెలుస్తుంది? మిగతా గ్రంథాల్లోకి తొంగి చూస్తే అర్థం అవుతుంది. పలానా వాడు పాపులను రక్షించును అని కూడా వింటుంటాం మనం. పాపులను రక్షించేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇందాక మనం పాడుకున్న శ్లోకం ఏంటి? యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏంటి? వాట్ ఈస్ అసలు పరమాత్మ డ్యూటీ ఏమిటి? పరమాత్మ క్యారెక్టర్ ఏమిటి? పరమాత్మ ఐడియాలజీ ఏమిటి? ఏం ఆలోచిస్తుంటున్నాడు పరమాత్మ? మనం పుడితే అది జన్మ, కానీ పరమాత్మ పుడితే అది అవతారం. అవతారం అంటే అర్థం ఏమిటి? అవతారం అంటే దిగుట అని అర్థం. అనేక పాపాలు చేసేసి పాపాల కూపం అంటే బావిలోకి దిగాడు మనిషి. బావిలో పడ్డాడు మనిషి. వాడిని బయటికి తీయాలనుకున్నవాడు కూడా బావిలో దిగాల్సిందే. ఇప్పుడు ఇద్దరు బావిలోనే ఉన్నారు. అలా దిగినవాడు పరమాత్మ. ఇప్పుడు ఇద్దరు బావిలోనే ఉన్నారు కాబట్టి నువ్వు కూడా నాతో సేమ్ టు సేమ్ కంగ్రాచులేషన్స్ అంటానికి వీలేదు. వీడు చేసిన తప్పుల వల్ల పడ్డాడు. వాడిని రక్షించి జీవితం అంటే ఏమిటో, విలువైన జీవితం అంటే ఏమిటో, జీవితాన్ని విలువగా గడపడం అంటే ఏమిటో తెలియజేయడానికి, ఆ పాప కోపం నుంచి బయటికి లాగడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు దిగాడు. వాడు రక్షించేవాడు, వీడు రక్షింపబడేవాడు. ఈ రక్షింపబడేవాడు రక్షించేవాడికి సహకరించాలి. బయటికి దిగ్గానే మళ్ళీ మన ఆలోచనలు మనవే, మన వెధపళ్ళు మనవే, మన బుద్ధి మనదే, మన పాపాలు మనవే అయితే వాటికి నిష్కృతి లేదు మిత్రులారా. వాటి లోతుల్ని ఈరోజు కూడా పైపైన మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు భగవద్గీత పట్ల అమిత ఆసక్తి కలగజేయడానికి మాత్రమే ఈ 2 రోజులు పనికొస్తాయి. ఈరోజు పూర్తయిన తర్వాత ఎవరింట్లో భగవద్గీత ఉంది ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందరు హిందువులలో భగవద్గీత ఉందో ప్రశ్నించుకోండి. ఇవన్నీ చాలా దురదృష్టకరమైన ప్రశ్నలు. సమాధానాలు కూడా దురదృష్టకరమైన సమాధానాలే వస్తాయి. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉంటుంది బైబిల్. ప్రతి ముస్లిం సోదరుడి ఇంట్లో ఉంటుంది ఖురాన్. ఎంతమంది హిందువులలో భగవద్గీత ఉందో పెద్ద ప్రశ్న. ఉంటే ఎవరు చదువుతున్నారో పెద్ద ప్రశ్న. చదివిన వాడు ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడో పెద్ద ప్రశ్న. అర్థం చేసుకున్నవాడు ఏం ఆచరించడానికి ట్రై చేస్తున్నాడో ఇంకో ప్రశ్న. దాన్ని ప్రచారం చేయడానికి ట్రై చేస్తున్నాడా? నో. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అడ్డుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? నో. ఇన్నిటికీ నెగిటివ్ ఆన్సర్ వస్తున్నప్పుడు అసలు మనం హిందువులం ఎలా అవుతాం? ఇది ఆందోళనకరమైన ప్రశ్న. మీరేమిటి అన్నారు అడిగారు నన్ను. నేను గాయకునండి అన్నా నేను. అంటే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సింగర్ అని అడిగారు మీరు. అప్పుడు నేను వెంటనే ఒక పాట పాడాను. ఏ కృష్ణ ముకుంద మురారి అన్నాను. తప్పటి కొట్టి నిజమేనండి, మీరు సింగరే, వీ కెన్ బిలీవ్ అన్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, మీరెవరు అని అడిగాము. మీరు హిందువులేనా అని ఎవరని అడగలేదు. మీరు హిందువులేనా అని డైరెక్ట్గా అడిగాను. ఎస్ అన్నారు మీరు. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ ఎ హిందూ అని అడిగారు. సమాధానం అంటే ఏం ప్రూవ్ చేసుకుంటే నువ్వు సనాతన ధర్మీయుడవి అని ప్రపంచం నమ్ముతుంది అంటే దానికి సింపుల్ ఆన్సర్ ఇదే. సర్వశాస్త్రమయ్యి అని పేరు తెచ్చుకొని సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధా సందేశం భగవద్గీత ఎంతమందికి తెలుసు? వేదం తెలిసే అవకాశం లేదనుకున్నాం. ఉపనిషత్తుల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ లేదనుకున్నాం. వీటి సారాంశం భగవద్గీత. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఇక్కడ దొరికే సంస్కారం అంతా ఇంత కాదు. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప అది ఒక భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అందుకనే మేరా భారత్ మహాన్ ఊరికే అనడం కాదు, దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి.
వెళ్ళిపోయిన ఛత్రపతి శివాజీ 392వ జయంతి జరుపుకున్నాం మొన్న. 392 అండర్లైన్. మన పక్కింటి, మనకు అవసరం లేకపోతే మన పక్కింటి వాడు ఎవడో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయి మిత్రులారా. వాడి పేరేమిటో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, మనుషులు ఉన్నారు అంతే. కారణం ఏంటంటే వాటితో మనకు అవసరం లేదు. అలాంటిది ఎప్పుడో వెళ్ళిపోయిన శ్రీకృష్ణదేవరాయలతో మనకే అవసరం, ఎప్పుడో వెళ్ళిపోయిన ఛత్రపతి శివాజీతో ఏం అవసరం, ఎప్పుడో వెళ్ళిపోయిన శ్రీరామచంద్ర మహాప్రభుతో మనకి ఏం అవసరం అని తలుచుకుంటున్నాం మనం. గీత చెప్పేది అది. గీత చెప్పేది మనిషి బతికున్న కాలంలో బతకడం, క్రిమికీటకాలు, పశుపక్ష్యాలు, 84 లక్షల రకాల జీవరాశులు అవి కూడా బతుకుతాయి, మనము బతికేస్తున్నాం. ఇంతేనా? ఏం తేడా లేదా? మనిషి ఒక్కడే తన కర్మల ద్వారా, లోకహితం కోసం చేసే కర్మల ద్వారా వెళ్ళిపోయిన తర్వాత కూడా బతకగలడు. అది చెప్తుంది భగవద్గీతలో 6వ అధ్యాయం. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత నిగచ్చతి తాత నగచ్చతి. యోగస్థితిని పొందజాలని వానికి ఇహపరలోకములందు వినాశము కలగదు. యోగం చేస్తూ చేస్తూ, అంటే ప్రతివాడు ఎంతో కొంత తెలుసో తెలియకో యోగం చేస్తూ ఉంటాడు మిత్రులారా. ఏదో బ్లైండ్గానో ఇంకొకరిని చూసో గుడికి రావడం లాంటిది. అది కూడా పరమాత్మతో సంయోగం పొందటం కోసమే వస్తున్నాం. మనకి తెలియకుండా, దాని ఆంతర్యం తెలియకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. కానీ అలా వెళ్ళగా వెళ్ళగా, దీని అభ్యాసం అంటారు, వెళ్ళగా 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 ఇలా కొన్ని జన్మలు ఎత్తుతూ అలా మళ్ళీ పరమాత్ముడు దర్శించగా 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 ఇది ఏంట్రా ఒక దివ్యమైన ఆనందం కలుగుతుంది, ఏమిటి దివ్యమైన ఆనంద వెనకాల రహస్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడి నుంచి అసలు జీవితం మొదలవుతుంది. ఊరికే మన హడావుడిలో మనం వెళ్ళిపోతుంటాం రోడ్డు మీద. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం మనకు చెవికి వినపడుతూ ఉంటుంది, అది పట్టించుకోం, వినపడుతూ ఉంటుంది అంతే. చెవుల్లోకి వెళుతుంది ఫస్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ మనస్సుల్లోకి వెళుతుంది, థర్డ్ లెవెల్. అసలు దాన్ని ఎదుర్కొండా పెట్టి కూర్చుని ఏమిటి అసలు ఇది, ఈ పదాలకు అర్థం ఏమిటి, ఎక్కడో ఒక జన్మలో మొదలవుతుంది. లేదా నీ పూర్వజన్మ వాసన, నీ పూర్వజన్మాభ్యాస ప్రభావం వలన ఈ జన్మలోనే ఎక్కడో ఒక చోట అసలు లేజర్గా విందాం పుస్తకం పెట్టుకుని. వాట్ ఈజ్ ఆదిత్య హృదయం? దీర్ఘకాలిక రోగాలు ఏదైనా పట్టి పీడిస్తుంటే వేదాంతర్గతమైన అరుణం వింటారు. ఏమిటి అరుణం? ఏమిటా సూర్యస్థుతి? నలుగురు ఆశీస్సులు జీవితానికి ఉంటే సరిపోతుంది. ఏమిటది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్య ప్రదాత ఎవరు? భాస్కరుడు. మనం కొంచెం టచ్లో ఉన్నట్టు ఉంటుంది చూడండి. ఎవరికి టచ్లో ఉండాలి? వీళ్ళకే. సూర్యుడికి కాస్త టచ్లో ఉండండి. టచ్లో ఉండట్లా. ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ కారులోకి దూకటం, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కారులోంచి దూకి ఆఫీసులోకి వెళ్ళిపోవడం. ఒక జీవిత కాలంలో సూర్యుడిని చూసే అవకాశం లేదు. పూర్వం రోజుల్లో ఈ సంధ్యావందనాల పేరుతో, ఏదో సూర్య నమస్కారాల పేరుతో మన ఆరోగ్యాన్ని కాంక్షించిన ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. ఎందుకని? ముందు ఆరోగ్యం బాగుంటే ఆ తర్వాత ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏది చేసినా దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అసలు ఆరోగ్యమే లేదనుకోండి, ఎవరేది చెప్పినా మనకు వినపడదు, ఏది పట్టించుకోలేము, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, ఏ పని ఆరోగ్యంగా చేయలేము, ఆలోచించలేము, దేవాలనిపించదు, ఇక కర్మే ఆచరించాలనిపించదు. సో ఆ పరమాత్మ ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి టచ్లో లేకపోతే ఏమవుతుంది? కంగ్రాచులేషన్స్, నీకు డి విటమిన్ డెఫిషియన్సీ, ఈ ట్యాబ్లెట్లు వాడు అన్నాడు. ధనమిచ్చేత్ హుతాశన. ధనం ఎవరిస్తారు? అగ్నిదేవుడు. ప్రార్థించండి. ఐశ్వర్యం మహేశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం అంటే తరిగిపోయే లౌకికమైన ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే విభూతి. దాని పేరు జ్ఞానము. అది అత్యంత పవిత్రమైనది, అత్యంత ఉత్కృష్టమైనది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు వాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు. ఎప్పుడు ఒక 60-70 సంవత్సరాలు అయింటుంది ఒక ప్రావెర్బ్ మన మధ్యలోకి వదిలి.
కానీ అంతకుముందే 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో పరమాత్మ ఏమన్నాడు తెలుసా? నహి జ్ఞానేన సదృశం, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. ఆయన ఇంకెంత ఉత్కృష్టమైన మాట మాట్లాడాడు తెలుసా? ఇది పురవరం అంటే, ఇది సామెతలు అంటే, ఇది జ్ఞానం అంటే, ఇవి సూక్తులు అంటే. భగవద్గీతలో ప్రతి శ్లోకము ఒక్కొక్క సూక్తిని ప్రపంచానికి వదులుతుంది. అత పూర్వం ఎవరూ చెప్పండి, ఆ తర్వాత ఎవరూ చెప్పలేనిది. జ్ఞానయోగంలో చెప్పబడిన అత్యద్భుతమైన శ్లోకం ఇది. అర్జున, జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది మరొకటి లేదు, కాబట్టి నువ్వు జ్ఞానివి కమ్ము. జ్ఞానం అంటే ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదు. ఏదైతే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో తెలుసుకుంటున్నావో అంతకు మించి ఉన్నత స్థితికి ఎదగడానికి ఇంకోటేదో ఉంది. ఆ ఉన్నత స్థితి లౌకికం కాదు, అది పారమార్థికం. అది సాక్షాత్తు పరమాత్మ గురించే మాట్లాడుతుంది. దాంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటి లేదు. ఆ వ్యక్తులు చూస్తే మనకి, ఆ వ్యక్తులు కలిస్తే మనకు అమేయమైన శక్తి జలుస్తుంది. అందుకనే సజ్జనానాం దర్శనం పుణ్యం. మీ వీలైనంత వరకు మీ బిడ్డల్ని పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారాలు చేయిస్తూ ఉండండి. లే అనరు వాళ్ళు. నమస్కారం పెట్టినప్పుడు ఏమంటారు వాళ్ళు? చిరంజీవ సుఖీభవ. ఇంకేమంటారు? శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇంకేమంటారు? ఆయుష్మాన్ భవ. ఇంకేమంటారు? దీర్ఘసుమంగళీ భవ. వాళ్ళు ఏదంటే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మల ద్వారా, పూజాది కర్మల ద్వారా వాళ్ళు సంపాదించి, వాళ్ళు ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి సంపాదించే విశేషమైన శక్తిని తిరిగి లోకక్షేమం కోసమే ఖర్చు పెడతారు. వాళ్ళ స్వార్థం కోసం కాదు. నిన్ను ఆశీర్వదిస్తాను, మరి నాకేమిటి అనరు. మన ఎదురుకుండానే ఉన్నారు ఇక్కడ కొలువైకి. సాధారణమైన వ్యక్తిగా కనిపించే అసాధారణమైన ప్రతిభా సామ్రాట్లు, మంత్రద్రష్ట, మంత్రాన్ని దర్శించగలిగిన మహాత్ములు సత్యనారాయణాచార్యులు గారు ఇక్కడ ప్రధాన అర్చకులు. ఒకసారి కొట్టండి. పూజ చేసి ఆరతి ఇచ్చిన తర్వాత పళ్ళెల్లో ఏం పడిందని చూసే వ్యక్తులు కాదు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మంత్రం పనిచేయదు. వీరు ఏ మంత్రం ఉపదేశిస్తే ఇట్ ఈస్ డన్, అంతే. వారి పాదాలకు నమస్కారం చేయండి. ఒక్కొక్కసారి చాలా ఆందోళన అనిపిస్తుంది మిత్రులారా. ఈ జనరేషన్ దాటిన తర్వాత ఈ ఆధ్యాత్మిక సంపత్తి తర్వాత జనరేషన్కి అందుతుందా? ఇప్పటికే అరకొరగా ఉంది. నేను ఇందాక చెప్పిన, మీరు ఎలా హిందువుగా మీరు మిమ్మల్ని గుర్తిస్తారు అంటే మీరు భగవద్గీత చదివారా? నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో భారతీయుడు అయినందుకు భగవద్గీతలో శ్లోకం, తెలుగువాడైనందుకు పోతన పద్యం మీరు నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే మీ ఉనికికి అర్థం లేదు మిత్రులారా. ఏదో సరదాగా వచ్చాము, కొంతకాలం ఉద్యోగం చేసాము, ఏదో 4 ప్రాపర్టీలు కొన్నాం, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ నెక్స్ట్ జనరేషన్కి అందించాం, వెళ్ళిపోయాం. ఎవరికది?